దివ్యవాణి టీవీ వీక్షకులందరికీ క్రీస్తు సందేశం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మనందరం సిలువతో పలికినటువంటి 7 మాటలను ధ్యానిస్తూ ఉన్నాం. సిలువ నుంచి పలికిన 7 మాటలు మనందరికీ తెలుసు. ప్రతి పెద్ద శుక్రవారం రోజున మనం ధ్యానం చేస్తూనే ఉంటాం. అయితే సిలువతో పలికినటువంటి 7 మాటలలో 6వ మాట ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఈ 6వ మాటను పలికినటువంటి వారు సైనికులు. ఈ 6వ మాట లూకా సువార్త 23వ అధ్యాయం 36-37 వచనాలలో ఇవ్వబడింది. లూకా సువార్త 23వ అధ్యాయం 36-37 వచనాలలో సిలువతో పలికినటువంటి 6వ మాటని మనం వింటున్నాం. సైనికులు ఆయన దగ్గరకు వచ్చి పులిసిన ద్రాక్షారసమునిచ్చి, యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పరిహసించిరి. యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము. ఇది 6వ మాట, సిలువతో పలికినటువంటి 6వ మాట. ఈ పలుకులు పలికినటువంటి వారు సైనికులు అని మనం వింటున్నాం. ఎవరు ఈ సైనికులు? ఈ సైనికులు యూదులు కాదు, కానీ రోమన్ సామ్రాజ్యం కింద, రోమన్ ప్రభుత్వము కింద పనిచేస్తున్నటువంటి రకరకాల జాతీయులు. ఈ సైనికులలో బాబిలోనియా సంతతికి చెందిన వారున్నారు, పర్షియన్ దేశానికి చెందిన వారున్నారు, రోమన్ సంతతికి చెందిన వారున్నారు, గ్రీకు సంతతికి చెందిన వారున్నారు. అంటే వీరికి ఒక్కొక్కరికి ఎవరి దేవుళ్ళు వాళ్ళకున్నారు. బాబిలోనియా సైనికులకు బాబిలోనియన్ ఆ దేవతలు దేవుళ్ళున్నారు. పర్షియన్లకు, రోమియులకు, గ్రీకులకు, వీరందరికీ ఎవరి దేవతలు వాళ్లకు, ఎవరు దేవుళ్ళు వాళ్లకు ఉన్నారు. అయితే ఈ సైనికులు గమనించింది ఏమనగా, తమ దేవుళ్ళ కంటే లేదా అందరి దేవుళ్ళ కంటే అత్యంత బలహీనమైనటువంటి దేవుడు ఈ యూదులకున్నటువంటి దేవుడు అని అక్కడ సైనికులకు అర్థమైంది. యూదులకున్నటువంటి ఈ దేవుడు బలహీనుడు కాకపోతే, చేతకానివాడు కాకపోతే ఎందుకు ఈ విధముగా సిలువ మీద కొట్టబడతాడు? ఈ దేవుడు అత్యంత బలహీనుడు కాకపోతే ఎందుకు తన ముఖము మీద ఉమ్మి ఊహించుకుంటాడు? ఎందుకు చేతగాని వాడిలా 2 దొంగల మధ్య ఆయన నిస్సహాయుడిగా ఉంటాడు? కాబట్టి తమ దేవుళ్ళందరికన్నా, తమ దేవతలందరికన్నా అత్యంత బలహీనుడు, చేతగానివాడు ఈ యూదులు విశ్వసించేటటువంటి క్రీస్తు ప్రభువు. అనగా యూదులలో కొంతమంది అనుచరులు ఉన్నారు. అప్పటి వరకు యూదా మతాన్ని అనుసరించి ఆ తర్వాత క్రీస్తును రక్షకుడిగా నమ్మినటువంటి యూదులున్నారు. ఇటువంటి దేవుడు అత్యంత బలహీనుడు అని ఈ సైనికులకు అర్థమైంది. అందుకే ఏమంటున్నారు తెలుసా? యూదుల రాజువైనచో నిన్ను నీవు రక్షించుకొనుము. యోహాను సువార్త 19వ అధ్యాయం 19వ వచనములో, నజరేయుడగు యేసు యూదుల రాజు అను ఫలకము రాయించి పిలాతు ఆయన సిలువపై పెట్టించెను అని మనం వింటున్నాం. ఆ ఫలకాన్ని చూచి, నీవే గనక యూదుల రాజువైతే, నీకు ఇవ్వబడినటువంటి ఆ పేరు అది నిజమైనదైతే నిన్ను నీవు రక్షించుకొనుము అని ఈ సైనికులు క్రీస్తు ప్రభువును అవహేళన చేస్తున్నారు. అయితే కిందకు దిగిరా అని ఇతర దొంగల వలె, దారిన పోయే వాళ్ళ వలె ఈ సైనికులు అనలేదు. కిందకు దిగిరా అని చెప్పలేదు, కానీ నిన్ను నీవు రక్షించుకో. ఇక్కడ మనం గమనించినట్లయితే కేవలం
భౌతికమైనటువంటి రక్షణ గురించే ఇక్కడ సైనికులు మాట్లాడుతున్నారు. అయితే వాళ్లకు అర్థం కానటువంటి విషయం, ఆయన శిలువ మీద వ్రేలాడింది, ఇన్ని బాధలు కష్టాలు అనుభవించింది బలహీనత వలన కాదు, కానీ విధేయత వలన అని ఈ సైనికులు గ్రహించలేకపోయారు. ఆ విధేయత, తండ్రి చిత్తానికి ఆయన విధేయత చూపించడం కోసం ఆయన మౌనముగా ఉన్నాడు, నిస్సహాయునిగా ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడైనప్పటికీ కూడా ఆయన ఈ సైనికులు అనుకున్నట్లుగా ఆయన నిస్సహాయునిగా, బలహీనునిగా కనపడ్డాడు. కారణం అది బలహీనత కాదు, విధేయత అని మనం గమనించాలి. రాజరికం అనేది కేవలం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనటువంటి రాజరికము కూడా ఉంది అని అక్కడ సైనికులు గమనించలేకపోయారు. అందుకే పిలాతు అడిగినప్పుడు కూడా, నీవు రాజువా అన్నప్పుడు, అవును నేను రాజునే, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని ప్రభువు ఒక ప్రక్క తాను రాజునని చెప్పుకుంటూనే తన రాజ్యానికి ఉన్నటువంటి తేడాను ఆయన వారికి వివరించారు. ఆ తేడా ఇక్కడ శిష్యులు గ్రహించలేకపోయారు కాబట్టే యూదుల రాజువే అయితే నిన్ను నీవు రక్షించుకో అని ఆయన వ్యంగ్యముగా, ఎగతాళిగా మాట్లాడి ఉన్నారు. ప్రియా సహోదరి సహోదరులారా, అందుకే ఈ సైనికులు పలికినటువంటి 5వ మాట వెనుక ఉన్నటువంటి ఇంకా లోతైనటువంటి అర్థం ఉంది. ఆ అర్థాన్ని మనం చిన్న విరామం తరువాత మరింత లోతుగా ధ్యానం చేద్దాం. దివ్యవాణి వీక్షకులందరికీ ఈ విరామం తరువాత క్రీస్తు సందేశం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనము ఈరోజు ధ్యానములో సిలువతో పలికినటువంటి 7 మాటల్లో 6వ మాటను గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 6వ మాట సైనికులు పలికారని, ఈ మాటను లూకాసు వార్త 23వ అధ్యాయం 36-37 వచనాలలో యూదుల రాజువే నీవైనచో నిన్ను నీవు రక్షించుకొనుము అని పలికినటువంటి మాట అని మనం ధ్యానం చేస్తున్నాం. అయితే నేను మొదటి భాగంలో చెప్పినటువంటి విధముగా ఈ సైనికులలో అనేక జాతుల వారు ఉన్నారు. ఏ జాతుల వారికి ఆ జాతికి చెందినటువంటి దేవుళ్ళు ఉన్నారు. కానీ ఈ యూదుల దేవుడు, యూదా మతము నుంచి క్రీస్తును విశ్వసిస్తూ ఉన్నటువంటి ప్రజలు నమ్మేటటువంటి దేవుడు, ఈ క్రీస్తు ప్రభువు అత్యంత బలహీనుడిగా ఈ సైనికులు భావించారు అని మనం మొదటి భాగంలో ధ్యానం చేశాం. ఎందుకు క్రీస్తు ప్రభువును వీరు ఇటువంటి బలహీనునిగా భావించారు అని మనం గమనించినట్లయితే, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 23వ వచనములో, యూదులు అద్భుతమును కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. అయితే యూదులకు ఆటంకమును, అన్యులకు అవివేకమగు సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించుచున్నాము. ఇక్కడ ఈ వచనం అద్భుతమైనటువంటి వచనం. సిలువ యొక్క మహిమను, విలువను, అంతర్ధానమును మనకు తెలిపేటటువంటి వచనం. యూదులు అద్భుతములను కోరుచున్నారు. పాత నిబంధన గ్రంథములో దేవుడు మమ్ము ప్రేమిస్తున్నాడు అన్నదానికి అనేక సార్లు యూదులు అద్భుతాన్ని కోరారు. అందుకే యావే దేవుడు అనేక అద్భుతములు చేశాడు. వారిని ఐగుప్తు నుండి విడిపించేటప్పుడు, ఎడారిలో తోడు నీడగా ఉన్నప్పుడు, ఆ తర్వాత రకరకాల జాతుల వారు యుద్ధం చేసి దండెత్తినప్పుడు కూడా అద్భుతాలు చేసి యావే దేవుడు తన మహిమను చూపించాడు. అందుకే యూదులకి అద్భుతం కోరటం అనేది సామాన్యమైనటువంటి విషయం. అయితే ఈ సిలువ అనేది ఒక ఆటంకం. ఆ తర్వాత గ్రీకులు కోరేది వివేకము. మనందరికీ కూడా తెలుసు, తత్వశాస్త్రము గ్రీకు దేశములో ప్రారంభించబడింది. గ్రీకులు ఎంతో వివేకము, తెలివి కలిగినటువంటి వారు అని
ప్రపంచానికి తెలుసు. అయితే ఈ సిలువ లోకము యొక్క తెలివితేటలను తలక్రిందులు చేసింది. భగవంతుడన్నటువంటి వాడు రాజాదిరాజుగా తన మహిమను చూపించటమే తెలివితేటలు. బలహీనులిగా నిస్సహాయునిగా ఉండటం అనేది అది అంత తెలివి కలిగినటువంటి పని కాదు గ్రీకులకు. అందుకే ఒక ప్రక్క యూదులేమో అద్భుతాలు కోరుచున్నారు, గ్రీకులేమో వివేకము కోరుచున్నారు. అందుకే ఈ సిలువ అనేది యూదులకు ఒక ఆటంకము. ఎందుకు ఆటంకం? ఆయన సిలువ నుండి అద్భుతముగా క్రిందకు దిగి వచ్చినట్లయితే యూదులకు సిలువ అనేది ఆటంకము కాదు. తనను శిక్షించినటువంటి వారిని, దండించిన వారిని శపించియుండి వారిని కూడా మరణించేటట్లు చేస్తే క్రీస్తు ప్రభువు యూదులకు అది ఆటంకమయ్యేది కాదు. కానీ ఆయన ఆ విధముగా చేయలేదు కాబట్టి ఈ సిలువ అనేది యూదులకు ఆటంకముగా మారింది. అటువంటి ఆటంకముగా చూస్తున్నటువంటి సిలువనే, ఆ సిలువ వేయబడిన క్రీస్తునే మేము ప్రకటించుచున్నాము అని పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖలో 1వ అధ్యాయం 23వ వచనంలో పలుకుతున్నారు. అందుకే సిలువ యూదులకు ఆటంకం, గ్రీకులకు అవివేకం. కానీ నమ్మేటటువంటి వారికి అది రక్షణ. ఏ జాతీయున్నైనా ఏ దేశీయున్నైనా కూడా తన వద్దకు ఆకర్షించి తద్వారా తన శక్తిని, మహిమను చూపగలిగేటటువంటి శక్తి సిలువకు మాత్రమే ఉంది. దీనిని మీ అందరికీ అర్థమయ్యేటట్లు వివరించుటకు ఒక నిజమైనటువంటి జీవితంలో జరిగిన సన్నివేశాన్ని వివరిస్తాను. ఫ్రాన్స్ దేశంలో ప్యారిస్లో నోట్రాడేమ్ అనేటటువంటి మేత్రాసనములో ఒక బిషప్ గారు ఉండేవారు. ఆ బిషప్ గారు తరచుగా ఒక సంఘటనను ప్రజలకు వివరించేవారు తన ప్రసంగములో. ఆ సంఘటన ఏమనగా, ఒకానొక దేవాలయములో గురువు పాప సంకీర్తనాలు వింటున్నాడు, కథోలిక గురువు. అయితే దానికి ప్రక్కనే ఉన్నటువంటి ఒక పాఠశాలలో కొంతమంది స్కూల్ విద్యార్థులు ఉన్నారు, అల్లరి చిల్లరి విద్యార్థులు. వీరిలో కొంతమంది కథోలిక బిడ్డలు ఉన్నారు, మరికొంతమంది ఇతర మతాలకు చెందినటువంటి వారు ఉన్నారు, యూదులు కూడా ఉన్నారు. ఆ యూద మతానికి చెందినటువంటి ఆ స్కూలు విద్యార్థి ఒకడు ఈ కథోలిక దేవాలయమునకు వెళ్ళి పాప సంకీర్తనాలు వింటున్నటువంటి గురువును అవహేళన చేయాలని, ఈ పాప సంకీర్తనాన్ని కూడా అపహాస్యం చేయాలని నిర్ణయించుకొని ఎగతాళిగా పాప సంకీర్తనం చేయుటకు దేవాలయానికి వచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ బాలుడు కథోలికుడు కాదు. జ్ఞానస్నానము లేదు, దివ్య సప్రసాదము లేదు, పాప సంకీర్తనము లేదు. కానీ అపహాస్యం చేయుటకు కథోలిక దేవాలయానికి వచ్చాడు. వచ్చి గురువు దగ్గరకు వెళ్ళి దొంగ పాప సంకీర్తనం చేశాడు. అంటే పాప సంకీర్తనాన్నే ఎగతాళి చేయుటకు తాను చేయనటువంటి తప్పులు కూడా చెప్పాడు. పెద్ద పెద్ద తప్పులు ఆ చిన్న బాలుడు ఏం చేస్తాడు? చేయడు. కానీ అపహాస్యం చేయుటకు అన్ని తప్పులు చేసినట్లు చెప్పాడు. గురువుకు అర్థమైంది, ఈ బాలుడు కథోలికుడు కాదు, ఏదో ఆటలాడటానికి అపహాస్యం చేయుటకు ఈ పాప సంకీర్తనం చేస్తున్నాడని అర్థమైంది. అందుకే అర్థమైనప్పటికీ కూడా ఆ బాలుణ్ణి మందలించకుండా, తిట్టకుండా మౌనంగా పాప సంకీర్తనం విన్నాడు. విన్న తరువాత ఆ పాప మన్నింపు కోసం గురువు ఆ బాలునికి ఈ విధముగా చెప్పాడు, నీ పాపములు మన్నించటానికి నీవు ఒక పని చేయాలి. ముందుకు వెళ్ళు, పీఠము దగ్గరకు వెళ్ళు, పీఠము దగ్గరకు వెళ్ళి సిలువ వైపు చూడు. సిలువలో వ్రేలాడుతున్నటువంటి క్రీస్తు ప్రభు వైపుకు చూచి 3 సార్లు నేను చెప్పే మాట చెప్పు. క్రీస్తు, నీవు నా కోసం సిలువ మీద మరణించావు, కానీ నేనది పట్టించుకోను, నాకది లెక్కలేదు అని ఈ వాక్యాన్ని 3 సార్లు చెప్పమన్నాడు. అప్పుడు ఈ బాలుడు మనసులో అనుకున్నాడు, ఓ ఇదేం పెద్ద శిక్ష, ఇదేం పెద్ద పని, నాకు లెక్కే లేదు,
నేను చాలా తేలికగా చెప్పగలుగుతాను అని పీఠం ముందుకు వెళ్ళాడు. పీఠం ముందుకు వెళ్ళి మోకరించి గురువు చేయమన్నాడు కాబట్టి, విశ్వాసము లేదు, ప్రేమ లేదు దేవుడంటే ఇక్కడ. గురువు చెప్పమన్నాడు కాబట్టి సిలువ వైపు చూస్తూ క్రీస్తుతో చెప్పాడు, వేలాడుతున్నటువంటి క్రీస్తుతో, క్రీస్తు నీవు నా కోసం సిలువ మీద మరణించావు, కొట్టబడ్డావు, కానీ నేనది పట్టించుకోను, లెక్క చేయను అని మొదటిసారి గట్టిగా చెప్పాడు. రెండవసారి చెప్పటానికి ప్రయత్నిస్తున్నాడు, కానీ గొంతు సన్నగా అయింది. మొదటిసారి కేకలేస్తూ చెప్పాడు, కానీ రెండవసారి తన స్వరం మారిపోయింది, పెద్ద గొంతు పోయింది, మాట కష్టం మీద వస్తుంది. అయినా సరే కష్టం మీద రెండవసారి ఆ మాట చెప్పాడు. ఇక మూడవసారి చెప్పాలంటే మాట రావట్లేదు. క్రీస్తు నీవు నా కోసం సిలువ మీద మరణించావు అని మాత్రమే చెప్పగలిగాడు, కానీ నేను దాన్ని పట్టించుకోను, లెక్క చేయను అన్నటువంటి మాట ఆ బాలుని యొక్క గొంతులో నుంచి రావటం లేదు. ఎందుకంటే సిలువ మీద వ్రేలాడుతున్నటువంటి క్రీస్తు వైపు చూచినప్పుడు ఈ బాలునికి అర్థమైంది, ఈ దేవుడు సామాన్యమైనటువంటి దేవుడు కాదు, మానవ జాతి మీద నిజమైనటువంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు, ఇతర దేవుళ్ళ వలె ఎక్కడో ఆకాశములో ఉండేటటువంటి వాడు కాదు, కానీ ప్రజలలో ఒకనిగా మారినటువంటి దేవుడు, ఆయన నిజమైనటువంటి రక్షకుడు అని ఈ బాలునికి అర్థమైంది. ఇక ఆ మాటను చెప్పకుండా వెంటనే గురువు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగాడు. అడగటమే కాదు, ఆ మరుసటి సంవత్సరం జ్ఞానస్నానము తీసుకొని కథోలికుడయ్యాడు ఈ బాలుడు. కథోలికుడు అవ్వటమే కాదు, సెమినరీకి వెళ్ళి గురువయ్యాడు. 30 సంవత్సరాలకు పైగా గురుసేవ చేసిన తరువాత 1983వ సంవత్సరములో నోట్రాడేమ్ మేత్రాసనానికి అతి మేత్రానులుగా ఈ బాలుడు నియమించబడ్డాడు. అయితే బిషప్ గారు ఈ సంఘటనని చెప్తూ, ఆ బాలుడెవరో కాదు నేనే అని ప్రజలకు చెప్పేవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువకున్నటువంటి శక్తి ఇది. సకల జాతీయులను, సకల ప్రజలను నేను భూమి మీదకు ఎత్తబడిన తరువాత నా వైపుకు ఆకర్షింతును అని యోహాను సువార్తలో ప్రభువు చెప్పినటువంటి మాట నెరవేరింది. ఆ సిలువ అనేక మందిని, అన్ని దేశాలలో, అన్ని జాతీయులను, అన్ని వర్గాలకు చెందినటువంటి వారిని తన వైపు ఆకర్షిస్తూనే ఉంది. అందుకే ఆయన యూదుల రాజే, సకల మానవాళికి ఆయన రాజే అని ఈ సిలువతో పలికినటువంటి 6వ మాట ద్వారా మనందరం కూడా విశ్వసిస్తూ ఈ భక్తి గీతాన్ని మనం ధ్యానం చేస్తూ ప్రభు యొక్క సిలువతో, శ్రమలతో మనం కూడా పాలు పంచుకుందాం. ఆమెన్. ఆకాశమందు వెలుగు ప్రకాశించే
ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా. ఎంతో విలపించే నీ మరణమును కాంచిన ప్రకృతి ఎంతో విలపించే. నీతి సూర్యుడా నిన్ను గనలేక సూర్యుడు మరుగాయే. నీతి సూర్యుడా నిన్ను గనలేక సూర్యుడు మరుగాయే. నా ప్రభువా నా దేవా నా కొరకే మరణించితివా నా ప్రభువా. సిలువే నా ఆత్మకు శాంతి అదియే నా క్రాంతి. నీ సిలువే నా ఆత్మకు శాంతి అదియే నా కాంతి.